ఎవరో ఏంటో తెలియని అయోమయం. మొత్తం చీకటి. అర్జున్‌ని, ఆ అమ్మాయిని ఒక సెల్లార్ లాంటి ప్లేస్‌లో ఇద్దరిని కట్టిపడేసుంటారు. సడెన్‌గా ఇద్దరు కిడ్నాపర్లు వచ్చి ఒక ఫోన్ కాల్ మాట్లాడుతూ ఇలా కొత్తగా ఇద్దరు దొరికారు ఒకేసారి. ఇద్దరు ఫ్రెష్ అని ఫోన్‌లో చెప్తాడు. అర్జున్ వెంటనే "అన్నా నేను మేల్ అన్నా, ఫీమేల్ కూడా కాదు. మీరు రాంగ్ పర్సన్స్‌ని ఎత్తుకొచ్చారు" అని అంటాడు. కిడ్నాపర్స్ ఎంతో లౌడ్‌గా "నేను మిమ్మల్ని కాదురా మీ బాడీ పార్ట్స్‌ని అమ్ముతున్నాం" అని నవ్వుకుంటూ "ఇదే మీ చివరి మాటలు. ఎంతసేపు మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి" అని వెళ్ళిపోతారు. అర్జున్ ఎంతో సాడ్‌గా ఆ అమ్మాయికి తన లవ్ గురించి చెప్తాడు. "ఈరోజు మార్నింగ్ మిమ్మల్ని అలా కలవడానికి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. కానీ ఆ రోజు చివరికి ఇలాంటి రోజు అవుతుందని అనుకోలేదు" అని ఫీల్ అవుతాడు. ప్రియాంక ఆ సమయంలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక అర్జున్‌తో పరిచయం చేసుకుంటూ తన పేరు ప్రియాంక అని, తను ఒక పెద్ద ఇంటి పనమ్మాయి అని చెప్తుంది. అలా వాళ్ళ మధ్యలో కొంచెం బాండింగ్ పెరుగుతుంది. కిడ్నాపర్స్ వచ్చి షట్టర్ ఓపెన్ చేస్తారు. ఆ ఇద్దరు కిడ్నాపర్స్ ఎవరో కాదు, కిరణ్, మనోజ్. అండ్ ఇదంతా వీళ్ళు ముగ్గురు కలిసి ప్లాన్ చేసిన ఒక డ్రామా. అర్జున్ యూజువల్లీ మూవీస్ ఎక్కువ చూస్తుంటాడు. అందువలన యాజ్ ఇట్ ఈజ్ ఒక సినిమాలోని సీన్ ఎగ్జిక్యూట్ చేసేసాడు.